నగరంలోని కిసాన్ నగర్ మైపాడ్ గేట్ రోడ్డు నందు వరుణ్ ఆధ్వర్యంలో నూతనంగా రోర్ ఫిట్నెస్ స్టూడియో 2వ బ్రాంచ్ను అంతర్జాతీయ బాడీ బిల్డర్ డెల్టా దిలీప్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పరికరాలను ఉపయోగిస్తూ నెల్లూరులో అతి తక్కువ ధరకే సంవత్సరానికి 8,000 రూపాయలకే తర్ఫీదు పొందిన శిక్షకులచే శిక్షణ ఉంటుందని, ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 9 వరకు ఉంటుందని, మహిళలకు ప్రత్యేకంగా ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు శిక్షణ ఉంటుందని తెలిపారు. నెల్లూరు ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరారు. అదే నాకు చెప్పేది. అండ్ ఇప్పుడు ఈరోజు ఎప్పుడు వచ్చిందంటే రోర్ ఫిట్నెస్ స్టూడియో కిసాన్ నగర్ 2022 చూసారంటే మార్చ్ ఫస్ట్ బ్రాంచ్ ఓపెన్ చేసింది. చిల్డ్రన్స్ పార్క్. సో అది ఒక సేమ్ మెషిన్స్. సో అది దానికి నేనే వచ్చింది. సో ఆ తర్వాత ఆల్మోస్ట్ 2 years అవుతుంది. సో 2 yearsలో ఇదే సేమ్ యూనివర్సిటీలో సెకండ్ క్లాస్ చేస్తున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. మోరోవర్ నేను చెన్నై నుంచి వస్తున్నాను. పుట్టినంత ఆంధ్ర కానీ పెరిగినంత చెన్నై నుంచి. చెన్నై వచ్చారంటే అందరికీ మనకు తెలుసు చూసారు మంచి సిటీ. అండ్ మోరోవర్ అక్కడ ఎక్విప్మెంట్స్ ప్లేస్ చూసారంటే అన్ని ఆల్మోస్ట్ అన్ని డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ టైం వరుణ్ చూసారంటే ఇక్కడ నెల్లూరులో ఒక మంచి యాంబియన్స్తో జిమ్ స్టార్ట్ చేశారు. అండ్ ఇది ప్రాఫిట్ కోసం స్టార్ట్ చేయలేదు. సో ఫిట్నెస్ మీద ఉండే ఒక ఇంట్రెస్ట్ స్టార్ట్ చేశారు. అండ్ సెకండ్ బ్రాంచ్ విచ్ ఈస్ అఫోర్డబుల్ టు ఎవ్రీవన్. విచ్ ఈస్ అఫోర్డబుల్ అంటే జిమ్ అనేది చూసారంటే ఒక హైఫై పీపుల్స్కో లేకపోతే మోడలింగ్ ఉండే వాళ్ళకి కాదు. ఫిట్నెస్ అనేది చూసారంటే మనకి డైలీ బేసిస్లో ఉండే అందరికీ కావాల్సిన విషయం. కోవిడ్ తర్వాత చూసారంటే చాలామంది ఫిట్నెస్ లేకుండా చాలామంది చూసారంటే లాస్ చేశారు. సో ఫిట్నెస్ అనేది అందరికీ కావాల్సిన విషయం. దాంట్లో వరుణ్ అండ్ రోర్ ఫిట్నెస్ స్టూడియో దీంట్లో ఒక పార్ట్ ఉండేది నాకు చాలా సంతోషం. మోరోవర్ వీళ్ళు చాలా బ్రాంచెస్ ఇంకా మల్టిపుల్ సిటీస్లో స్టార్ట్ చేయాలి. అండ్ పీపుల్స్ దీని మూలంగా చాలా బెనిఫిట్ అయిపోవాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఓకే సార్. మామూలుగా చూసారంటే ఎలా చెప్పారంటే ఎప్పుడు చూసామంటే మనం ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ప్రిఫర్ చేయాలి. అనుకుంటే ఒక హైఫైగా ఉండే హాస్పిటల్గా ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే అక్కడ డాక్టర్స్ అక్కడ ఎక్విప్మెంట్స్ అంతా చాలా ఫెసిలిటీస్ బాగుంటుంది. అండ్ డాక్టర్స్ చూడాలంటే చాలా వెల్ ఎడ్యుకేటెడ్ డాక్టర్స్గా ఉంటారు చెప్పి దాని మీద మనం ప్రిఫరెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ స్కూల్ చూసారంటే నార్మల్గా మనం గవర్నమెంట్ స్కూల్స్ ప్రిఫర్ చేయము. ఆబ్వియస్గా చూసారంటే ఫ్యాక్ట్స్ మాట్లాడాలి. సో ఒక కాన్వెంట్ లేకపోతే చూసారంటే ఒక మంచి ప్రిఫర్ చేస్తాం. సో ఇలాగా ఒక జిమ్ అని బట్టి దాంట్లో ఎక్విప్మెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక జిమ్ బయోమెకానిజం చెప్తాం. బయోమెకానిజం అంటే సింపుల్. మనం ఏ మసిల్కి వర్కౌట్ చేస్తున్నాము, ఎగ్జాంపుల్ చెస్ట్ మసిల్ చేస్తున్నాము, షోల్డర్ మసిల్ చేస్తున్నాము, ఆ మసిల్కి పర్ఫెక్ట్గా వర్కౌట్ పోయి కూర్చోవాలి. అప్పుడే నాకు రిసల్ట్స్ అనేది ఉంటుంది. నార్మల్ లోకల్ మెషిన్స్ అంతా మనం వాడామంటే ఏమవుతుందంటే మనకి ఇంజురీస్ ఎక్కువ వస్తుంది. దాన్ని మోరోవర్ చూసారంటే చాలా జిమ్లు ట్రైనర్సే ఉండరు. జిమ్ ఓనరే ఒకే ఒక ఆయన కూర్చొని ఉంటారు. ఆయన చెప్పేసారు దీన్ని చేయండి దాన్ని చేయండి చెప్పేసారు. ఎందుకంటే నేను ఫస్ట్ స్టార్టింగ్ చేసేటప్పుడు అలాగా ఉంది. ఇప్పుడు చాలా మంది చూసారంటే ఈ ఫిట్నెస్ని కోర్స్గా ట్రైనర్స్ చూసారంటే వెల్ ట్రైన్ కోచెస్గా ట్రైనర్స్గా వస్తుంది సర్టిఫైడ్గా. సో వాళ్ళు ఉండే బట్టి మనకి ఏం ఒక బెనిఫిట్ అంటే వాళ్ళు మనకి చెప్పిస్తారు. మనం ఈ మిషన్స్ ఇలాంటి మిషన్స్ చూసేటప్పుడు మనం ఇంజురీస్ అవాయిడ్ చేస్తాము. ఏజ్ ఫీల్డ్లో కూడా చేయొచ్చు. 30 వయసు ఉండేవాళ్ళు కాదు, 40 వయసు ఉండేవాళ్ళు కాదు, 60 వయసు ఉండేవాళ్ళు కూడా చేయొచ్చు. సో వాళ్ళకి బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ ఉండదు, నీ పెయిన్ అనే ప్రాబ్లమ్స్ ఉండదు, జాయింట్ పెయిన్స్ అనే ప్రాబ్లమ్ ఉండదు. మిషన్స్ అనేది చాలా ప్రిఫరెన్స్ అయిన ఒక విషయం. సో వరుణ్ 2 జిమ్లో చూసారంటే జెరాయ్ ఫిట్నెస్ అంటే వన్ ఆఫ్ ద నంబర్ 1 బ్రాండ్ ఇన్ ఇండియా. ఆల్మోస్ట్ చూసారంటే అది ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్. మీరు జస్ట్ గూగుల్ చేస్తే తెలిసింది జెరాయ్ బీయింగ్ స్ట్రాంగ్ చెప్పారు. సల్మాన్ ఖాన్ దా దానికి బ్రాండ్ అన్నారు. సో ఆ మిషన్స్ ఇక్కడ ఉంది. జస్ట్ వచ్చి మీరు ట్రై చేసి చూడండి. మీడియా తప్పకుండా మీకు సపోర్ట్ చేయాలి. సో దీన్ని పబ్లిష్ చేసి అండ్ పీపుల్స్ వచ్చి మీ ఫ్రీ ట్రయల్ క్లాస్ ఉంటే తప్పకుండా ట్రయల్ క్లాస్ ఉంటుంది. ట్రై చేయండి. ట్రై చేసి మిషన్స్ వర్క్ చేసి చూడండి. తప్పకుండా మీకు నచ్చింది. స్టార్ట్ చేసేటప్పుడు స్కూల్ ఫినిష్ చేసి కాలేజ్ చేసేటప్పుడు 2011 ఉంటుంది. ఆ టైంలో నేను ఒక నార్మల్ జిమ్ లోకల్ జిమ్ కదా పోయి ట్రైన్ చేస్తాను. అప్పుడు చూసారంటే అది నార్మల్ ఓల్డ్ స్టూడెంట్ చూస్తున్నాం, పాత మూవీస్ చూస్తున్నాం, అలాంటి మిషన్స్గా ఉంటాం.
సో అక్కడ చేసేటప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూషన్ కూడా అసలు ఇలాంటి మెషిన్స్లో మనకి చేసేటప్పుడు ఏం చూసారంటే మసిల్కి ప్రాపర్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది అండ్ రిజల్ట్స్ అనేది మనకి ప్రాపర్గా ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఇలాంటి మెషిన్స్ ప్రీవియస్గా మన లోకల్ జిమ్ ఉంది నార్మల్ ఛార్జెస్ 300 రూపీస్ నుంచి ఛార్జ్ చేస్తారు. అండ్ మోర్ ఓవర్ సేమ్ సెటప్ జిమ్ వచ్చేసి ఒక 2000 స్క్వేర్ ఫీట్ ఇదే చెన్నై సిటీలో ఉంటే ఇలాంటి ఎక్విప్మెంట్స్ ఇలాంటి ఎయిర్బేస్లో ఏంటంటే ఒకటితో వ్యాపారం ప్యాకేజ్ అంటే మినిమం 12,000 నుంచి 15,000 దాకా ఛార్జ్ చేస్తారు మినిమం నేను చెప్పేది. అండ్ ఆఫర్లో చూసారంటే మేబీ ఒక 9,000 10,000 ఛార్జ్ చేస్తారు. కానీ నాకు తెలిసి ఇక్కడ ఇంకా చాలా తక్కువగా ఉంటుంది వరుణ్ చెప్తున్నారు. సో ప్లాన్ చేస్తున్నారు ప్యాకేజ్ గురించి. సో తప్పకుండా మీకు బెనిఫిట్గా ఉంటుంది. సో ఇట్లా చేస్తున్నారు. వరుణ్ అండి, రోడ్ ఫిట్నెస్ స్టూడియో అధినేత. ఇది సెకండ్ బ్రాంచ్ అండి. యాక్చువల్ ఫస్ట్ బ్రాంచ్ ఆల్మోస్ట్ 3 years బ్యాక్ 2022లో స్టార్ట్ చేశాను. యాక్చువల్గా అసలు నా ప్యాషన్ ఏంటంటే యాక్చువల్లీ నేను బాగా చదువుకొని అన్నీ చేసి కూడా నేను యాక్చువల్గా నాకేంటంటే చదువు మీద ఇంట్రెస్ట్ ఉంది, బాగా చదువుకున్నాను, అంతా బాగానే ఉంది, MBA కంప్లీట్ చేసిన అంతా బాగానే ఉంది. అసలు జిమ్ అనేది నాకు కంప్లీట్గా ఐడియానే లేదు. నార్మల్గా ఏంటంటే మనం నార్మల్గా ఫోటోస్ వీడియోస్ అలా చూస్తున్నాం వీడియో యూట్యూబ్లో కానీ ఇలా ఇన్స్టాగ్రామ్లో అలా స్క్రోల్ చేస్తా వీడియోస్ చూశాను. ఫస్ట్ టైం చూసింది నేనైతే అన్ననే అన్ననే చూసిన తర్వాత యాక్చువల్గా ఏంటంటే నేను జస్ట్ నార్మల్గా మెసేజ్ పెట్టాను, అన్న ఇలాగా జస్ట్ నాకు జిమ్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. అసలు తను ఏం కూడా అడగలేదండి, ట్రైనింగ్ గురించి కానీ ఏం మాట్లాడుతుంది. ఫస్ట్ నువ్వు రారా మీట్ అవుతావు అని చెప్పి నేను డైరెక్ట్ చెన్నై వెళ్ళాను. కలిసాను నార్మల్గా ఒక ఆల్రెడీ ఇంతకుముందు చాలా రోజుల క్రితం పరిచయమైన వ్యక్తిలా చాలా బాగా మాట్లాడాడు, చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు. నేను అడిగిన క్వశ్చన్స్కి ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్గా నాకేం తెలియదు, ఓపిక్గా చాలా నీట్గా సమాధానం చెప్పి దాని తర్వాత నాకేంటంటే చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాను. యాక్చువల్లీ దాని తర్వాత నాకు అనిపించింది జిమ్ పెట్టాలి, చాలా రిస్క్ చేసి ఫస్ట్ జిమ్ చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, చాలా ఇన్వెస్ట్మెంట్ అంటే ఆల్మోస్ట్ నియర్ టు 1 crore ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఫస్ట్ బ్రాంచ్ చిల్డ్రన్స్ పార్క్లో ఓపెన్ చేశాను. చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. అది కూడా అన్నయ్య ఓపెన్ చేశాడు. సో ఇంకోటి ఏంటంటే నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఇక్కడ మెయిన్ పాయింట్ ఇక్కడ కంపారిజన్ ఎక్కడ జరుగుతుందంటే మిషన్స్ గురించి మామూలుగా ఏంటంటే మేము హైఫైగానే వెళ్ళాం. నార్మల్ జిమ్స్లో కంపేర్ చేసుకుంటే ఈ జిమ్స్లో కంపేర్ చేసుకున్నాం కూడా ఆ జిమ్ మిషన్స్ బ్రాండ్ వేరైనా మా జిమ్ మాత్రం ఎక్విప్మెంట్ వైజ్ మాది ప్రజెంట్ నెల్లూరులో ఉండే వాటిలో కొంచెం టాప్ మోస్ట్ ఎక్విప్మెంట్ మాది ప్రజెంట్. బట్ ప్రైస్ మాత్రం మేము ఆ రేంజ్లో ఛార్జ్ చేయట్లేదండి, చాలా అంటే చాలా లీస్ట్గా ఛార్జ్ చేస్తున్నాం. మీరేంటంటే ఫస్ట్ వచ్చి జిమ్ చూసుకొని మీరు ఖచ్చితంగా 100% నేను గ్యారెంటీ ఇస్తాను, ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది ఏంటంటే హాస్పిటల్స్కి వీటికి మనీ వేస్ట్ చేసుకోవాలని చూస్తున్నారు, కానీ ఈ జిమ్స్కి పే చేసామంటే అలా 2 days వస్తాం, తర్వాత మీకు ఇయర్లీ ప్యాకేజ్ కట్టేస్తాం, మీరు తర్వాత రావు అని మాకు చెప్తున్నారు. బట్ మా జిమ్ సైడ్ నుంచి మేము చేసేది ఏంటంటే ప్రతి ఒక్క క్లయింట్కి మీరు వన్స్ పే చేశారంటే అది మంత్లీ పే చేసినా 3 months పే చేసినా 6 months పే చేసినా ఇయర్లీ పే చేసినా మీరు ఖచ్చితంగా ఫాలోఅప్ కాల్ చేస్తాం. ఆల్రెడీ ఫస్ట్ బ్రాంచ్ అలాగే సక్సెస్ఫుల్ అయింది, సెకండ్ బ్రాంచ్లో కూడా అలాగే ఉంటుంది. ఖచ్చితంగా మీకు మీరు వచ్చినా రాకపోయినా వస్తే ఫీడ్బ్యాక్ కాల్ వస్తుంది. ఇన్ కేస్ రాకపోతే ఎందుకు రాలేదు ఆ రీజన్స్ అడుగుతారు. బట్ మా సైడ్ నుంచి మేమేంటంటే ఎంతవరకు చేయాలనుకోవచ్చు 100% సపోర్ట్ మేము చేస్తాము. ప్లస్ ఏజ్డ్ పర్సన్స్ కానీ ఎవరైనా సరే ఎక్విప్మెంట్ బాగా సపోర్ట్ ఇస్తుంది. మీరు దాంట్లో ఏ సందేహం ఇంజురీస్ క్రియేట్ అయ్యే ప్రాబ్లమే లేదు దాంట్లో. సో నేను చెప్పాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మా జిమ్ ఒకసారి వచ్చి విజిట్ చేసి ఇప్పుడు బెస్ట్ ఆఫర్సే పెట్టినాం. ఆల్మోస్ట్ జస్ట్ ఒక 10 days దాకా ఇయర్లీ వరకు నేను 8,000 లోపలే ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే అన్న కూడా చెప్పాడు కదా, మెట్రో సిటీస్లో కంపేర్ చేసుకుంటే ఇక్కడికి అక్కడ ఎంత డిఫరెన్స్ మీరే దాన్ని బట్టి కంపేర్ చేసుకుంటే. సో చాలా టైమింగ్స్ వచ్చి జిమ్ టైమింగ్స్ మార్నింగ్ 6 to 10. ఇన్ కేస్ సపరేట్ లేడీస్ టైమింగ్స్ కావాలన్నా 10 to 11 ఉంది. నార్మల్ టైమింగ్స్లో కూడా రావచ్చు వాళ్ళు 5 to 9 అండ్ 6 to 11. సో నార్మల్ టైమింగ్స్లో కూడా లేడీస్ ఎనీ టైం రావచ్చు. బట్ ఓన్లీ పర్టికులర్గా లేడీస్ టైమింగ్ కావాలంటే మాత్రం 10 to 11. బోత్ జిమ్ సేమ్ టైమింగ్స్. లేడీస్ సపరేట్ కూర్చోండి. లేడీస్ సపరేట్